డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై దాడి చేసింది ఎవరో త్వరగా తేల్చాలని ఆర్య వైశ్య సంఘం డిమాండ్ చేసింది. డోన్ లో భారీ ర్యాలీకి తీసి డీఎస్పీకి వినతి పత్రం కూడా అందించారు. ఇప్పటికే ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశామని తెలిపారు పోలీసులు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ నేత హరికిషన్ పై దాడి ఘటన టౌన్ ను కుదిపేస్తోంది. డోన్ శివార్లో బైక్ పై వెళ్తున్న హరికిషన్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తొలుత యాక్సిడెంట్ గా భావించిన హరికిషన్ తర్వాత సీసీ ఫుటేజ్ తీయించారు. తనపై హత్యాయత్నం జరిగిందని కేసు పెట్టారు ఆయన. హరికిషన్ పై హత్యాయత్నం చేసిన వారిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆర్య వైశ్య సంఘం నేతలు టౌన్ లో భారీ ర్యాలీ తీశారు. డోన్ డీఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పై హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగుతుందన్నారు డీఎస్పీ. వీలైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు. దాడిలో కేసు పురోగతి ఉంది. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా జరుగుతోంది. వితిన్ డేస్ ఈ కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని వెనక ఏం జరిగింది, ఏముందనే విషయాలన్నీ కూడా కూలంకుషంగా దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము తీసుకోవాల్సిందే. అవన్నీ వచ్చిన తర్వాత భూ వివాదం విషయంలో హత్యాయత్నం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. నిందితుల వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని డిమాండ్ చేశారు ఆర్య వైశ్య సంఘం నేతలు.